జగన్నాథ స్వామికి ఎందుకు ఇంత పెద్ద కళ్ళు ఉంటాయి? చేతులు, కాళ్ళు ఎందుకు పూర్తిగా ఉండవు? ఈ ప్రశ్న చాలామందికి ఉంటుంది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఒకసారి బృందావనంలోని రాధమ్మ, గోపికల ప్రేమను గుర్తు చేసుకుంటూ పరమానందంలో మునిగిపోతాడు. ఆ దివ్య ప్రేమలో ఆయన శరీరం ఒక అద్భుతమైన రూపాన్ని దాలుస్తుంది. ఆ రూపాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలని రాజు ఇంద్రద్యుమ్నుడు విశ్వకర్మను విగ్రహం తయారు చేయమని కోరుతాడు. విశ్వకర్మ ఒక షరతు పెడతాడు. పని పూర్తయ్యే వరకు ఎవరు తలుపులు తెరవకూడదు. కానీ కొన్ని రోజుల తర్వాత లోపల నుంచి ఎలాంటి శబ్దాలు రావు. రాజు ఆందోళన చెంది ముందే తలుపులు తెరుస్తాడు. వెంటనే విశ్వకర్మ అదృశ్యమైపోతాడు. విగ్రహం పూర్తి కాకపోయినా జగన్నాథుడు అదే రూపంలో ఉండాలని రాజు సంకల్పించుకుంటాడు. కాబట్టి ఈ రూపం మనకు చెప్పేది ఒకటే. దేవుడు మన కళ్ళకు అసంపూర్ణంగా కనిపించినా ఆయన ప్రేమ మాత్రం సంపూర్ణం. ఆయన విశాలమైన కళ్ళు ప్రతి భక్తుడిపై ఎల్లప్పుడూ కరుణతో ఉంటాయి. జై జగన్నాథ్.